హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫస్ట్ టైం మా ఛానల్లో ప్రాంక్ వీడియో చేసాం. చాలా బాగా వచ్చింది. నిజంగా జానికి అయితే చాలా భయపడ్డాడు. ఒకసారి మీరు కూడా చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఏం తాగుతున్నావంట? రూమ్లో ఏం చేస్తున్నావు? ఎప్పుడు వస్తున్నావో తెలియదు, ఎప్పుడు పోతున్నావో తెలియదు. ల్యాప్టాప్ ఇష్యూ ఉంది. ఇష్యూ వస్తే మొన్న తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చాను. చెప్పావా నాకు? ఆ రోజు మీరు లేరు. తర్వాత ఈవినింగ్ నేను సడన్గా వెళ్ళిపోయాను. ట్రైన్ పడుతుంది, అప్పుడు మీరు బస్సులు అక్కడ ఉన్నారు. మరి ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్ ఏం చేస్తాను నేను, అలాగే ఎప్పుడు నేను కౌంట్ చేసి మనీ ఇచ్చేస్తున్నాను కదా. మనీ గురించి కాదు, మనం ఇప్పుడు వచ్చినప్పుడు ఆ బెడ్ మీద ఉన్నా లేదని నాకు తెలియదు. అది సరే, అది వదిలేయి. ఏం తాగుతున్నారంట, రూమ్లో వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు దాకా రేవంత్కి అదే క్లాస్ బీకాను నేను. మీరు తాగినా నార్మల్ బ్రేజర్లో తాగుతా అవుతుంది. అంత నుంచి ఏం తాగినా సరే సౌండ్ చేయడము, మంచాలు ఎత్తడము, అటు చేయడం. పక్క రూమ్లో వాళ్ళు చెప్పారు, మీ 3rd ఫ్లోర్లో ఆ పక్క వాళ్ళు. మణికంఠ అదే చెప్పాడు. ఏమని సింగిల్ రూమ్లో ఉంటాడు కదా. ఇప్పుడు కాదమ్మా, మొన్న ఒకసారి చెప్పారు. మొన్న వచ్చినప్పుడు నువ్వు అంతకు ముందు వచ్చావు ఒకసారి. మొన్న వచ్చిన అసలు ఆ రోజు అసలు ఇష్యూ చేయలేదు, అలా పడుకుంటే మీరు అసలు ఆర్గ్యుమెంట్. అదే ఇంతకు ముందు ఒకసారి జరిగిందక్క. మళ్ళీ ఈ మధ్య కూడా ఇంచుమించు 4 months నుంచి రాలేదు. నేను వచ్చింది మొన్న వచ్చింది జస్ట్ నార్మల్గా రేవంత్ నేను అలా కూర్చొని నేను ఒక బ్రేజర్ తెచ్చాను, అదొక బీర్ తెచ్చాను, అలా తాగారు కదా. తాగినప్పుడు ఆ రోజు ఏం చేశారు? ఏం చేసి ఇలా అయితే నేను హాస్టల్లోకి రానిండు. అక్క నేను ఏం చేసుకుని మణికంఠకి ఫోన్ చేస్తాను ఉండండి ఒకసారి. అసలు మణికంఠ ఆ రోజు లేడు. నేను అడిగాను మణికంఠను కూడా. మణికంఠ చెప్పాడు నాకు ఒకసారి ఇంతకు ముందు. ఆగు, ఫోన్ వదిలేయి. ఎదురుగా రూమ్ ఉన్నారా మీరు? హాల్లో ఉంటారు, రూమ్లో ఉన్నారా? వాళ్ళు అలానే చెప్పారు. పోనీ మణికంఠ అంటే వదిలేలే, ఉన్నాడో లేదో అది తర్వాత విషయం. ఒకసారి రేవంత్ అని రమ్మనండి. రేవంత్కి ఇప్పుడు దాకా మాట్లాడాను. రేవంత్ వస్తే నేను కన్విన్స్ చేస్తాడు. హర్ష ఉన్నారు కదా, హర్షకు ఫోన్ చేద్దాం ఒకసారి. హర్షనా? వాడు తాగడు కదా. అబ్బాయిని అడిగిదాం. నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అక్క నేను ఇష్యూ చేయలేదు అక్క, నిజంగా చేయలేదు. చేయకపోతే వాళ్ళు ఎందుకు? ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? 2 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. నేను ఎప్పుడైనా చెప్పానా నీకు? చెప్పలేదు అక్క, అసలు ఇష్యూ చేయలేదు అక్క. నేను జస్ట్ నార్మల్ అలా పడుకుంటే చాలా రోజులు అయింది కదా వచ్చాం, నిద్ర కూడా లేదు, పడుకుంటున్నాము. నాకు ఈ మధ్యలో నువ్వు చేయకపోతే నేను నిన్ను అడిగానా? ఇలా పిలిచి ఎప్పుడైనా దాని గురించి మాట్లాడాను? మరి ఎవరు చేశారో ఈ మధ్య నాకు తెలియదు అక్క. నేను ఆ రోజు ఎవరో చేస్తే నీ పేరు ఎందుకు చెప్తారు చెప్పు. అసలు ఆ రోజు మీరు జస్ట్ నార్మల్ ఒక్కటి తెచ్చుకున్నావు, అంత మించేయలేదు. నేను ఉన్నది ఒకటి పట్టుకెళ్ళిపోయాను ఇంటికి. అది మా ఫ్రెండ్ తెమ్మన్నాడని వెళ్ళాను. అంత మించి ఆ రోజు నేను అసలు ఇష్యూ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు కూడా. అలా తినేసి పడుకుంటుపోయాను అంతే. నువ్వు పట్టుకున్నావా లేదా తీసుకున్నావా అని కాదు జానకి. ఇప్పుడు ఆడ ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. అంతకుముందు ఒకసారి చెప్పారు. సర్లే, అందరికి ఉండేదే కదా. ముందైతే అందరం కలిసి, నేను ఒక్కనే కాదు చాలా మంది చేసి అలా ఫన్గా చేసేవారు. రీసెంట్ గా నేను రేవంత్ కదా, ఎవరు లేము కూడా. అసలు ఆడు వర్కౌట్ చేసుకున్నా నేను పడుకుంటాను వెంటనే. వాళ్ళు ఎందుకు ఊరికే ఎవరు కంప్లైంట్ చేయరు కదా. రీసెంట్ గా ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు చూసారు సార్ వాళ్ళు అడగండి. రీసెంట్ గా ఏమైనా ఇష్యూ చేశారా? పేరు ఎలా చెప్తారమ్మా? ఇప్పుడు పేరు ఎందుకు చెప్తారు అట్లా? ఇప్పుడు నేను పేరు చెప్పాలంటే నువ్వు పోయి వాడిని అడుగుతావు, వాడి మీద రివెంజ్ తీర్చుకుంటావు. అసలు రివెంజ్ లేదు నాకెందుకు అక్క అసలు. మరి ఎందుకు చెప్పు? అనవసరంగా పేరు చెప్పడం. ఇప్పుడు వాడు ఒక్కడనే కాదు, అక్కడ నలుగురికి ఇబ్బంది అవుతుందంట. నువ్వు ఒకసారి వచ్చావు అంటే నాకు చెప్పి అక్కడ నేను ఉంటాను ఇన్ని రోజులని నాకు ఎప్పుడైనా చెప్పావా? మరి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నీ డబ్బుల విషయం కాదు, వచ్చేటప్పుడు ఇట్లా అక్క ఓనర్స్ ఉన్నారా లేరా చెప్దాం. ఒక మాట ఏమన్నా ఉందా నీకు? చెప్పు. ఎప్పుడైనా పట్టించుకున్నానా నేను ఎప్పుడైనా? కానీ ఇలాంటి విషయాలు వస్తే మాత్రం నేను వదిలిపెట్టినా. అది ఎవరైనా సరే. లాస్ట్ ఫస్ట్ కాదు, మీరు తాగారు ఓకే, సైలెంట్ గా ఉంటే ఓకే, తాగారు. రేవంత్ ఏమన్నాడు కొన్ని పిల్లండి ఒకసారి. రేవంత్కి నేను ఇప్పుడు దాకా ఇచ్చానమ్మా, గట్టిగా ఇచ్చాను. రేవంత్ ఏం ఇష్యూ చేశాను అడిగి ఒకసారి. ఆడు చెప్పా. ఇప్పుడు వాడు నీతో పాటు కూర్చొని తాగుతున్నాడు, ఆడేం చెప్తాడు? అదే కొన్ని పక్కలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు లేరు కదా, ఆఫీస్కి వెళ్ళారు కదా. ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి నేను ఇట్లా పిలిచి చెప్పలేను కదా. ఆ రోజు ఓవర్ అయితే అక్క
నాకు పుట్టే అబ్బాయి మీద ఒట్టి చెప్తాను, నేను ఎవరితో ఇష్యూ చేయలేదు. అమ్మో వద్దొద్దు అలా పడుకుంటే నేను అక్క సైలెంట్ పడుకున్నాను. వద్దొద్దు అంత పెద్ద మాట్లాడద్దు. ఆడేం ముందైతే చేసాం అక్క, ముందైతే నీకు చేసాను. సోమవారం అయితే నేను ఏం చేయలేదు అక్క. వద్దొద్దు సారీ వీడియో కోసం, వీడియో ప్రాంక్ వీడియో కోసం అందుకు రమ్మన్నారు. అకేం పెడతాయి అక్క, దయచేసి మీరు పెట్టండి. నేను ఇంకా కొంచెం పాడి వదిలే వదిలే వదిలే. నేను నార్మల్గా ఈ వదలకపోతుంది ఇంకోసేపు ఆడుకుండేదాన్ని. ఇంక నువ్వు బాబు విషయం ఎత్తావని చెప్పి ఆపేసుకున్నా. ఆడుంటే పక్కన నవ్వుతాడని చెప్పి ఫస్ట్ ఆడనే ప్రాంక్ చేద్దామని పిలిచాము. ఏం చేసాం చేసాం కానీ కెమెరా దొరికిపోయాడు. చూపిస్తున్నా అన్నమాట. సరే సరే వదిలే ఆపి.